వాళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు ఎన్నికల సమయంలో రాజ్యాంగ విరుద్ధంగా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యకలాపాలు, చట్టానికి ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి కార్యకలాపాలు, వీటినన్నిటినీ కూడా అధికారుల దృష్టికి ఫిర్యాదు రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. పోస్టల్ ఎన్నికలు, బ్యాలెట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు, పోలింగ్ జరుగుతున్నప్పుడు అనధికారికంగా కొంతమంది పోలింగ్ బూతుల్లో ఎవరైతే ఎంటర్ కాకూడదో పట్టాభిరామ్ రెడ్డి లాంటి వాళ్ళు లోపలికి ప్రవేశించి నిబంధనలను ఉల్లంఘించడం కూడా జరిగింది. అది ఒక్కటే కాదు, చాలామంది బిఎల్ఓస్, బూత్ లెవెల్ ఆఫీసర్స్, తెలుగుదేశం పార్టీ డివిజన్ కార్యాలయాలు, ప్రతి డివిజన్లో కూడా వారి కార్యాలయాలు ఉంటాయి. ఆ కార్యాలయాలకు వెళ్ళి ఓటర్ స్లిప్పులన్నింటినీ కూడా అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం, బిఎల్ఓస్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ఓటర్ స్లిప్స్ అన్నటువంటిది ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్న నేపథ్యంలో ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీ ఆఫీసులకు వెళ్ళడం, ఒకవేళ ఇంట్లో వాళ్ళు కానీ ఓటర్లు కానీ లేనట్లయితే వేరే ఎవరికైతే తీసుకునేటటువంటి అధికారం ఉంటుందో వాళ్ళకి అందజేయడం చేయాలే. కానీ ఈ రకంగా కేంద్రంలో పాలకపక్షమైనటువంటి బీజేపీ సహకారం ఉంది అన్నటువంటి ఒక బలంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి అధికారులందరూ కూడా కొమ్ము కాస్తా ఉన్నారు. దీన్ని మేము కంప్లైంట్ రూపంలో ఇచ్చాం. ఈ విషయాల పట్ల మా జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి గారు వివరాలన్నీ వివరిస్తారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఆధారాలతో కూడా ఫిర్యాదు ఇచ్చాం. ఇక్కడ రిటర్నింగ్ ఆఫీసర్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు వికాస్ వర్మ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయన మాకు మా సమ్మతమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆధారాలు సమర్పించినప్పటికీ కూడా ఒకరి మీద, ఒక బిఎల్ఓ మీద మేము 7 మంది కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో ఒకరి మీద కంప్లైంట్ తీసుకోవడం, ఒకరి మీద యాక్షన్ తీసుకోవడం, మిగతా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం, ఇదంతా కూడా చట్ట విరుద్ధం, నిబంధనలకు విరుద్ధం అని నేను చెప్తా ఉన్నాను. ఒకటి గమనించుకోవాలి, ఎక్కడ ఈ అధికారులందరూ కూడా రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ, బిఎల్ఓస్ కానీ, వీళ్ళందరూ కూడా అధికార పక్షం, రాష్ట్రంలో అధికార పక్షం ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద చర్యలు తీసుకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో, కూటమికి ఎక్కడ కోపం వస్తుందో అన్నటువంటి ఒక భావనతో నిష్పాక్షికంగా వ్యవహరించకుండా ఒకవైపు కొమ్ము కాయడం అన్నటువంటిది మేము చాలా గర్హిస్తూ ఉన్నాం. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు 7 మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బిఎల్ఓస్. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అధికారం అన్నటువంటిది తాత్కాలికం, శాశ్వతం కాదు. అది ఎవరైనా కూడా చట్టానికి లోబడే పని చేయాలి. అది ఎంత పెద్ద అధికారైనా కూడా, బిఎల్ఓ కావచ్చు, రిటర్నింగ్ ఆఫీసర్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కావచ్చు, ఐజీ కావచ్చు, ఎవరైనా కూడా నిబంధనలకు లోబడే పని చేయాలి. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, మీరు నిష్పాక్షికంగా మీరు వ్యవహరించండి. సహా మేము కలెక్ట్ చేసుకుంటా ఉన్నాం. ఎవరు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు, ఏ పోలీస్ అధికారులు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు, ఎవరు కూటమికి కొమ్ము కాస్తున్నారు,
అన్నటువంటి విషయం ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. బహుశా ఈరోజు మేము ఫిర్యాదిస్తే పెడచెవిని పెట్టవచ్చు, కానీ భవిష్యత్తులో చర్యలు తప్పవు అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేసుకుంటా ఉన్నా. నాంచుడి ధోరణి వ్యవహరించడం, ఎన్నికలు అయిపోతాయిలే ఆ తర్వాత ఏం జరుగుతుందిలే అన్నటువంటి ఒక ధోరణిలో పోవడం నిజంగా ఇది గర్హించదగినటువంటి విషయం. కొన్ని దుశ్చర్యలకు పాల్పడవచ్చు అన్నటువంటి సమాచారం మాకుంది. వీళ్ళిద్దరినీ కూడా మాకున్న సమాచారం ప్రకారం పోలీసు అధికారులు వీళ్ళకి కొమ్ము కాస్తున్నారు. ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళకి కొమ్ము కాస్తున్నారో వారు ఒక్కటే గమనించుకోవాలి, వాళ్ళు నిష్పాక్షికంగా వ్యవహరించట్లేదు. వీళ్ళు చేస్తున్నటువంటి రౌడీ కార్యక్రమాలు, కొట్టడం, పొడవడం, హత్యా ప్రయత్నం చేయడం, ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని సృష్టించడం, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా, మేము రిపీటెడ్గా మళ్ళీ చెప్తున్నప్పటికీ కూడా ఈ యొక్క పోలీస్ అధికారులు వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఇంకా వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళ వెనుక పోలీస్ ఆఫీసర్స్ని పెట్టి వాళ్ళకి ఏం కాకుండా ఇంకా ప్రొటెక్షన్, మేమేమి చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయం, అయినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళకి ఫర్దర్గా ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనికి కారణం ఎవరు? దీనికి ఈ యొక్క జోనల్ టాప్ అధికారి కారకుడా, లేకుంటే జిల్లా అధికారి, జిల్లా హెడ్ కారకుడా, పోలీస్ అధికారి, ఎవరు కారకులు అన్నటువంటిది వాళ్ళకే తెలుసు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, చట్టపరంగా తగిన చర్యలు రాబోయేటటువంటి ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం అందరి మీద, పిఎల్ఓస్ మీద. బహుశా శివకుమార్ అన్నటువంటి ఒక వ్యక్తి సస్పెండ్ కావచ్చు తాత్కాలికంగా. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక అధికారిని మీద దురుసుగా ప్రవర్తించినప్పుడు ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఒక్కసారి గతాన్ని వెనక్కి తీసుకెళ్ళండి. ఎవ్వరు కూడా, అది అధికారైనా, రాజకీయ నాయకుడైనా, లేకుంటే ప్రజాప్రతినిధి అయినా, ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలు కానీ, చట్ట వ్యతిరేకంగా ఏదైనా పోతే సహించేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆయన ఎంత పెద్ద రౌడీ అయినా కావచ్చు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆయన రౌడీజం ఆయన దగ్గరే పెట్టుకోవాలి, ఆయన ఇంటికి పరిమితం చేసుకోవాలి, 4 గోడలకి. బయట కానీ ఈ రకంగా రౌడీజం కానీ జులుం కానీ ప్రదర్శిస్తే కాలం మారింది, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని గమనించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కేవలం డబ్బులున్న వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇవ్వడం, ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఇవ్వడం, దానికి తదనుగుణంగా ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా డబ్బులున్నాయన్నంత అహంకారంతో మొదటి నుంచి కూడా ఏదైనా చేయగలం, డబ్బులు పెట్టి ఎలక్షన్స్లో గెలవగలం అనే అహంకారంతో ప్రవర్తిస్తూ ఉన్నారు. దీన్ని మనము గత కొన్ని రోజులుగా కూడా గమనిస్తూ ఉన్నాం. ప్రధానంగా నెల్లూరు నగరంలో కూడా నారాయణ గారు పార్టీ కార్యకర్తలను కానీ పార్టీ క్యాడర్ని కానీ పట్టించుకోకుండా కేవలం ఎంప్లాయీస్ మీద, అలానే డబ్బులు పెట్టి నేను ఓట్లు కొనుక్కోగలను, నేను ఏదైనా చేయగలను అనే విధంగా ఆయన ప్రవర్తిస్తూ వస్తూ ఉన్నారు. దీనికి సాక్ష్యంగా ఈరోజు బిఎల్ఓలని, వారికి కొంతమందికి డబ్బులు ఆశ చూపి బిఎల్ఓలు ఏదైతే ఓటర్ స్లిప్స్ని ఇంటికి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుందో, బిఎల్ఓలు అందరూ కూడా టీడీపీ ఆఫీసుల్లో, అంటే స్థానికంగా డివిజన్స్లో వాళ్ళు పార్టీ ఆఫీసులు పెట్టుకున్నారు. ఆ పార్టీ ఆఫీసుల్లోనే బిఎల్ఓలు కూర్చొని టీడీపీ వాళ్ళ చేతుల్లోకి ఆ ఓటర్ స్లిప్స్లన్నీ ఇచ్చి, వాళ్ళు ఆ కన్సర్న్ ఓటర్స్కి మేము ఇచ్చుకుంటామంటే వారి చేతుల్లో ఇచ్చి
వారే అందరికీ కూడా సంతకాలు ఈ టీడీపీ నాయకులే వాటి మీద సంతకాలు పెట్టి వాటన్నిటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, వీడియోస్తో సహా, అదేవిధంగా వాళ్ళ సంతకాలు పెట్టినటువంటి రికార్డ్స్తో సహా తీసుకోవడం జరిగింది. వాటన్నిటిని కూడా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారికి 12 గంటల 20 నిమిషాలకి ఆ కంప్లైంట్స్ వీడియోస్ కానీ అన్నీ కూడా ప్రజెంట్ చేస్తే ఒక 15 నిమిషాల క్రితం ఆయన ఫోన్ చేసి, ఒకటి ప్రూఫ్ అయింది శివకుమార్ అని అతనిది, నేను అతని మీద అతన్ని సస్పెండ్ చేస్తా ఉన్నాను, మిగతా వాళ్ళందరికీ కూడా షోకాజ్ నోటీస్ ఇస్తున్నానని చెప్పారు. క్లియర్గా మనం వీడియోస్ కానీ అదేవిధంగా వాళ్ళ సంతకాలు పెట్టినటువంటి రికార్డ్స్ కానీ ఇచ్చిన తర్వాత ఇంత ఆలస్యం ఎందుకు? ఎలక్షన్స్ అన్నది చాలా సున్నితమైంది. ఒక్క రోజులోనే వాళ్ళు ఏదైనా చేయగలుగుతా ఉన్నారు అని మేము చెప్పినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. దాని మీద మిగతా వాళ్ళు ఎవరూ కూడా అలా చేయడానికి సాహసించకూడదు. కేవలం ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఓటర్ స్లిప్స్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఎక్కడైతే వాళ్ళ దగ్గర చేతుల్లో పెట్టుకొని ముందుగానే వాటిల్ని ఓట్లు వేయించుకోవడానికి కానీ, దొంగ ఓట్లు వేయించుకోవడానికి కానీ, అలానే వాళ్ళు ఆ ఓటర్స్ని మేనేజ్ చేయడానికి కానీ ప్రయత్నిస్తూ ఉన్నారు. తప్పకుండా కూడా దీన్ని వైఎస్ఆర్సీపీకి పెద్ద క్యాడర్ ఉంది, నాయకులు కార్యకర్తలు ప్రతి దగ్గర కూడా ఉన్నారు కాబట్టి మేము వాటన్నిటిని వీడియోస్తో సహా తెప్పించుకోగలిగాం, వాటిని అడ్డుకునేదానికి ప్రయత్నిస్తున్నాం. కానీ అధికారులు కూడా ఇంత పక్షపాత ధోరణి ప్రదర్శించకూడదు అని వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నారాయణ గారు కానీ కొంతమంది డబ్బులున్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున ఓటుకి 5,000 ఇస్తామని చెప్పి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే, ఎట్లాగైనా కూడా గెలుస్తామని చెప్తా ఉన్నారంటే, వారు రేపు ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటారు, ఎంతవరకు వాళ్ళకి సేవ చేయాలన్న ఆలోచన ఉంటుందని మీరందరూ కూడా గమనించగలగాలి. అదేవిధంగా 3వ పాయింట్, నారాయణ గారు ఇక్కడ చెప్తున్నారు, నేను ఖచ్చితంగా గెలుస్తాను, మంచి మెజారిటీతో గెలుస్తానని చెప్పి ఆయన ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. 4.5 సంవత్సరం ఆయన కనిపిలా, చివరిగా 3 నెలల నుంచి మాత్రమే ఆయన ఫీల్డ్లోకి వచ్చినారు, డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలుస్తానని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు ఒక సామాన్యుడిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖలీల్ అహ్మద్ని ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చి అందరికి అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి పెట్టినప్పుడు, మీరు గత వారం రోజుల నుంచి మీరు అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారు, వెంటనే 2వ రోజు లోకేష్ గారు, 3వ రోజు బాలకృష్ణ గారు, 4వ రోజు చంద్రబాబు నాయుడు గారికి సభలకు జనాలు రావట్లేదని పవన్ కళ్యాణ్ గారిని తీసుకొని వచ్చి సభలు పెట్టించుకున్నారు. అంటే వాళ్ళలో ఎంత భయం అంటే సామాన్యుడైనటువంటి ఖలీల్ అహ్మద్ని చూసి మీకు అర్థమైంది. సో ప్రజాస్వామ్యంలో అందరికి అందుబాటులో ఉండే వ్యక్తుల్ని గెలిపించుకోవడానికి ప్రజలు సిద్ధపడతా ఉన్నారన్న ఆలోచనతో మీరు ఒక్క వారం రోజుల్లోనే 4గురిని తీసుకొని వచ్చి నెల్లూరులో సభలు పెట్టుకున్నారంటే మీకు ఆల్రెడీ ఆ ఓటమి గురించి మీకు అర్థమైంది. పార్టీ ఆఫీసులో బిఎల్ఓ కూర్చొని వారు చెప్పినట్లుగా అందరికీ కూడా ఇష్యూ చేసేటువంటి ఒక వీడియోని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఆ కార్యాలయంలో ఆయన బిఎల్ఓ ఈ షీట్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ స్లిప్ని కూడా శివకుమారి మొత్తం అన్నీ కూడా ఆమె ఒక్కరే ఆ ఓటర్ స్లిప్స్ అన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆమె సిగ్నేచర్నే పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ దీంట్లో తీసుకుంటే కూడా అన్నింటిలో కూడా ఒకరే సంతకాలు పెట్టారు. ఈ విధంగా ఇవ్వడం అన్నది ఎంత నేరమో అందరికీ తెలియగలగాలి. అంటే ఒకరు వెళ్ళి టీడీపీ ఆఫీసుల్లోకి వెళ్ళి ఓటర్ స్లిప్స్లన్నీ తీసుకొని ఎంత వాళ్ళకి భయం లేకుండా బిఎల్ఓ కూడా ఒకరి దగ్గరనే అన్ని సంతకాలు పెట్టించుకొని వారందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎంతకు తెగిస్తూ ఉన్నారు, వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే ఎంత విలువ ఉన్నదన్నది మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా పంపించడం జరుగుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.